విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జస్టిస్ హేమా కమిటీ 2017లో మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా కళాకారులకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఒత్తిడి వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ సినీ పరిశ్రమలో మహిళలకు గౌరవప్రదమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంలో కృషి చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మహిళల భద్రత, సకారాత్మక వాతావరణం, వ్యాపార తీరుపై సమర్థమైన నియంత్రణ ఉండడానికి ఇలాంటి కమిటీ అవసరం అనుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా అనేక మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా మహిళలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. వాతావరణం గౌరవప్రదంగా, సమానత్వంతో నిండి ఉండేలా చూడటం, వేధింపులను నివారించడం, జెండర్ ఈక్వాలిటీ ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఒక కమిటీ ఏర్పాటవడం మంచి పరిష్కారంగా కనిపిస్తోంది. ఇలాంటి కమిటీలు బాధితులకు న్యాయం కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవడానికి సహాయపడతాయి. ఇది పరిశ్రమను మరింత సమతుల్యంగా, సురక్షితంగా మార్చేందుకు దోహదపడుతుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు, ఉద్యోగ భద్రత, సమానత్వం వంటి సమస్యలు ఉన్నట్లు పలువురు నటీమణులు, సాంకేతిక నిపుణులు వ్యక్తీకరించారు. ఈ సందర్భంలో సమంత వంటి ప్రముఖ వ్యక్తులు ఇలాంటి సమస్యలపై మాట్లాడడం, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అడగటం చాలా సాహసోపేతమైన, ప్రోత్సాహకరమైన విషయమనే చెప్పుకోవాలి. సమంత వంటి ప్రముఖులు ముందుకు రావడం వల్ల ఈ అంశాలు మరింత చర్చనీయాంశంగా మారుతాయి. వారి ప్రచారం వల్ల ఈ సమస్యలు తీవ్రతరంగా భావించబడతాయి. పరిశ్రమలో ఉన్న ఇతర వ్యక్తులకు కూడా ధైర్యం వస్తుంది. ఇది పరిశ్రమలో పారదర్శకతను పెంచడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, అలాగే బాధితులకు న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవడానికి మార్గం చూపిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ లాంటి కమిటీ అవసరం అనేది చాలా ప్రామాణికమైన ప్రశ్న. సాంప్రదాయంగా సినిమా పరిశ్రమలో ఉన్న పవర్, ప్రతిష్ట, మనస్తత్వ సమస్యల వల్ల కొన్నిసార్లు బాధితులకు న్యాయం చేయడం కష్టతరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో పరిశ్రమలో లైంగిక వేధింపులు, భయాందోళనలు ఎదుర్కొంటున్న మహిళలకు లేదా ఇతర సిబ్బందికి రక్షణ కల్పించే కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. జస్టిస్ హేమా కమిటీ వంటి కమిటీలు ఉన్నా లేదా రిపోర్టులు వచ్చినా దోషులకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా అని అనేక మంది సందేహిస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఇలాంటి కమిటీలు ఉన్నప్పటికీ శిక్షలు అమలు చేయడంలో సమస్యలు రావచ్చు. కానీ ఇలాంటి కమిటీలు మాత్రం బాధితులకు వేదికను అందించడంతో పాటు వారి సమస్యలు న్యాయపరంగా పరిష్కరించడంలో ముందడుగు వేస్తాయి. అందువల్ల ఈ కమిటీలు పరిశ్రమలో పరివర్తనకు దారితీయచ్చు. సమంత లాంటి ప్రముఖులు ముందుకు రావడం చాలా సానుకూలంగా చూడొచ్చు. ప్రముఖులు ఇలాంటి సమస్యల గురించి మాట్లాడటం, సపోర్ట్ చేయడం వల్ల ఈ సమస్యలు మరింత ప్రజా దృష్టికి వస్తాయి. దీనివల్ల పరిశ్రమలో ఉన్న ఇతర బాధితులకు ధైర్యం కలుగుతోంది. అయితే ఈ కమిటీలు పనిచేయడానికి, దోషులను శిక్షించడానికి చట్టపరమైన మద్దతు అవసరం. ఇది కేవలం పరిశ్రమ స్థాయిలోనే కాకుండా న్యాయస్థానాలు, పోలీసులు వంటి వ్యవస్థల సహకారంతో కూడా సాధ్యమవుతుంది.